నాంపల్లి నుమాయిష్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. ఇక ఎగ్జిబిషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 125 సీసీ కెమెరాలతో నుమాయిష్ను పర్యవేక్షిస్తున్నారు. ఫిక్ ప్యాకెట్, చైన్ స్నాచర్స్, మొబైల్ ఫోన్స్ దొంగతనం కేసులు అధికంగా వచ్చాయన్నారు పోలీసులు. ఇక విమెన్ సేఫ్టీలో భాగంగా మఫ్టీలో షీటిమ్స్ తిరుగుతున్నాయని తెలిపారు. ఈవ్ టీజింగ్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఈ నెల 15న నుమాయిష్ ఆఖరు రోజు అంటున్న బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్తో కల్పన ఫేస్ టు ఫేస్. పొందిన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఎంతో సక్సెస్ఫుల్ గా సాగుతుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున జనాలు కూడా నుమాయిష్ వస్తూ ఉన్నారు. ఇక రోజు ఒక ఎత్తు అయితే లాస్ట్ వీక్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు రోజు వేలల్లో వచ్చే వాళ్ళు దాదాపు మనకు సాటర్డే, సండే కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు కొన్ని లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వచ్చే వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ చాలా వరకు అయితే ముఖ్యమని చెప్పుకోవచ్చు. అందులో ప్రముఖ పాత్ర కావచ్చు బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నుమాయిష్ వచ్చిందంటే చాలు వాళ్ళకు పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి వాళ్ళు సో ప్రజెంట్ ఎట్లా ఉంది, దాంతోపాటు సేఫ్టీ, సెక్యూరిటీ కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎట్లా నిఘా పెట్టారో తెలుసుకుందాం. మనతో పాటు ఇన్స్పెక్టర్ విజయ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సో మెయిన్గా నుమాయిష్ వచ్చిందంటే చాలు మీకు 46 రోజుల పాటు పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. సో ఎట్లా ఉంటుంది, దాంతోపాటు సేఫ్టీ, సెక్యూరిటీ కావచ్చు, ఎన్ని సీసీ కెమెరాస్ పెట్టి పర్యవేక్షిస్తున్నారు సార్? ఇది సీసీ కెమెరాలు వచ్చేసి ఆల్మోస్ట్ మనం సొసైటీ వాళ్ళ తరపు నుంచి 125 సీసీ కెమెరాలు అడిషనల్గా చేసినాం. ఆల్రెడీ ఇన్సైడ్ సొసైటీలో ఆల్మోస్ట్ ఒక 60-70 వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల పరంగా అయితే చాలా పర్ఫెక్ట్గా కూడా ఏ చిన్న ప్లేస్ కూడా మిస్ కాకుండా ప్రతి జోగా కూడా కవర్ అవుతాడు. ఈవెన్ దో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా మీరు ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తారో ఈ ప్లేస్ కూడా మా సీసీ కెమెరా ద్వారా రికార్డింగ్ అవుతుంది, ఓపీ కూడా. ఆ విధంగా సీసీ కెమెరాలు అయితే ఎలాంటి ఎక్కడ లోపం లేకుండా పకడ్బందీగా అయితే మేము అరేంజ్మెంట్ చేయగలిగినాం సీసీ కెమెరాల విషయం. చెప్పాలంటే షాపింగ్ అంటేనే మహిళలు. ఇక నుమాయిష్కి ప్రతి ఏటా ఎంతో మంది వస్తూ ఉంటారు. మరి వచ్చే మహిళలకు సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా కావచ్చు పెద్ద ఎత్తున ఆకతాయిలు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎట్లా నిఘా పెట్టారు సార్? మేము ఈసారి ఎస్పెషలీ నుమాయిష్ అంటే ఇది 84 ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 30th డే. అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా 46 డేస్ ఇది ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది నుమాయిష్. ఈరోజు 38వ రోజు. ఇప్పటిదాకా మేము గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వెరీ 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 బాగా పిక్ పాకెటింగ్ అనేది తగ్గిపోయింది. ఇందులో మేము బాగా ఉపయోగించింది ఏంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి ఉమెన్ పీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మఫ్టీలో కొంతమందికి మనం బుర్కాలు వేయించి కొద్దిమందికి మఫ్టీలో డకాయ్ టీంలను బాగా తిప్పుతున్నాం. ఎవ్రీడే మినిమం మేము ఒక 3-4 మెంబర్స్ని పిక్ ప్యాకెటర్ని వాళ్ళ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయినమ్మనే పట్టుకుంటున్నాం. అంటే ఇందులో మేము ఆల్రెడీ పిక్ పాకెటింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్లని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కూడా మాతో పాటు ఉద్యోగం ఈ నుమాయిష్లో చేయిస్తున్నాం. అంటే ఒక ఇన్ఫార్మరు, ఒక పోలీసు ఇద్దరు కలిసి డకాయి టీమ్గా ఫామ్ అయ్యి మన ఈ పబ్లిక్లో తిరగబట్టి ఈజీగా కూడా మాకు పిక్ ప్యాకెటర్లు ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళని అందరూ కూడా పికప్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక లేడీ గుంటూరు, విజయవాడకు సంబంధించినటువంటి లేడీ ఎవ్రీ ఇయర్ ఆమె నుమాయిష్కి వచ్చి పిక్ ప్యాకెటింగ్ చేసుకుని వెళ్తుంది. ఆమె ఏజ్ వచ్చేసి దగ్గర 50-55 ఇయర్స్ ఉన్నాయి. ఆమెను మేము పోలీస్ స్టేషన్కి సస్పెక్ట్ కింద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెరిఫై చేస్తే ఆమె గతంలో 24 సార్లు 20 సార్లు జైలుకు పోయి వచ్చింది మనకు ఆన్లైన్ రికార్డు ప్రకారం. ఇమీడియట్లీ ఆమె ఒక అటెంప్ట్ అంటే ఒక బ్యాగ్లో చేయబెట్టి తీయనికపోతే మా డకా టీం వాళ్ళు ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది. ఆమెను పట్టుకొని ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆమె ప్రీవియస్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తే మాకు ఇదంతా తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆమెను చెంచల్ ఓన్లీ అంటే అటెంప్ట్ కేసులనే చెంచల్గూడ జైలుకి రిమాండ్ పంపించేశారు. ఇప్పటిదాకా కూడా ఆమెకి ఇంకా బెయిల్ రాలేదు. మొన్న కౌంటర్ కూడా ఫైల్ చేసినాం. ఇంకా నుమాయిష్ జరుగుతుంది, పబ్లిక్ ఉండి ఈమె బయటకు వస్తే మళ్ళీ పిక్ ప్యాకెటింగ్ కంటిన్యూ చేస్తుంది. ఈమె సీనియర్ కాబట్టి అని చెప్తే మెజిస్ట్రేట్ మేడం కూడా ఆమెకి బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా డైలీ మేము 2-3 పిక్ ప్యాకెటర్లని మేము ముందే వాళ్ళని పసిగంచి అంటే వాళ్ళ అఫెన్స్ చేయకముందే ప్రివెంటివ్గా దీనిలోకి లోపలికి ఎంటర్ అయినామని మేము పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఉంటే బాండ్ ఓవర్ చేయడం, లేదు వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు అంటే వాళ్ళని నిఘా పెడతాం. వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు పోయి వాళ్ళ మీద కొద్దిసేపు షాడో పార్టీలాగా పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 1/2 అవర్ 1 అవర్ లోపల ఎవరో ఒక మహిళ బ్యాగ్లో చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేము డైరెక్ట్ కూడా పట్టుకొని వాళ్ళ క్యాష్ వాళ్ళ కంప్లైంట్కి ఇప్పించేసి అటెంప్ట్ కింద వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయడం కూడా జరిగింది. అంటే మెయిన్గా చెప్పాలంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా. సో ఎక్కువగా ఎట్లాంటి కేసెస్ అనేవి ఇప్పటి వరకు వచ్చాయి? అంటే చైన్ పోయిందని చెప్పేసి, కొంతమంది బ్యాగులు పోయినాయి అని చెప్పేసి, సెల్ ఫోన్ పోయినాయి అని చెప్పేసి వస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఎట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయి సార్? మా దగ్గరకు వచ్చేసి జనరల్గా మిస్సింగ్ కేసెస్ ఎవ్రీడే 30-35 కేసెస్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అవుతుంటాయి. ఈ చిన్నపిల్లలు హెవీ క్రౌడ్ ఉన్న సాటర్డే సండే రోజు మినిమం మనం సాటర్డే రోజు చూస్తే 84,000 మెంబర్స్ ఇక్కడ క్రౌడ్ అనేది వచ్చింది.
ఇక్కడ సండే రోజు చూస్తే 81,000 వచ్చారు. అంటే ఈ క్రౌడ్లో చేయితో పట్టుకున్న పిల్లలు మిస్ కావడం బట్టి ఈ సీనియర్ సిటిజన్స్ చిన్న చిన్న పిల్లల కిడ్స్ అనేది మిస్ కావడం జరిగింది. వాళ్ళు మిస్ అయిన వితిన్ 2-3 మినిట్స్లో మళ్ళీ తిరిగి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం. అంటే మనకి ఒక రేడియో స్టేషన్ అలర్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మనం రేడియో స్టేషన్ నుంచి అలర్ట్ చేస్తే ప్రతి పాయింట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ప్రతి పాయింట్లో ఉన్నటువంటి ఈ పోలీస్ సిబ్బంది ప్లస్ వాలంటీర్స్, ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా వినిపిస్తుంది అనమాట. ఈ బాయ్ మిస్సింగ్ అయింది, ఆయన ప్రజెంట్ వచ్చేసి మన పోలీస్ అవుట్ పోస్ట్లో కానీ ఉంటాడు, లేదంటే ఈ కిడ్స్ కోసం అనేది సపరేట్ ఒక రూమ్ క్రియేట్ చేసి అక్కడ మఫ్టీలో కొంతమంది సిబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకి అంటే ఇక్కడ పోలీసు వాళ్ళని చూసి ఏడ్చడం ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ దగ్గర అక్కడ హోల్డ్ చేసి పెడతాం. వితిన్ 2-3 మినిట్స్లో వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరకు అప్రోచ్ అయితే వాళ్ళని తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నుమాయిష్ ఎండింగ్ అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఏర్పడింది. 15 తారీఖు 17 తారీఖు అని చెప్పేసి. కాకపోతే పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ఈ మంత్ 15వ తారీఖు కూడా నుమాయిష్ ఎండ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా 5 రోజులే ఉండడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.